సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జేదులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కెను. దేవుడు ఆర్భాటంతోనూ ఆరోహణం ఆయనను, భూరధ్వనితోనూ యెహోవా ఆరోహణం ఆయనను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి. దేవుడు అనుజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులే కూడుకుని ఉన్నారు. భూనివాసులారా ధరించుకున్న ఏడుగురు దేవుని ఆయన మౌనత వారి దేవచన వారిని దీవించవలసిన. దేవుని నామమున అందరికీ వందనాలండి. నాకు లాస్ట్ మండే నైట్ చాలా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేసింది. కడుపులో ఒక రకమైన మంట, అది చాలా ఏమన్నా సీరియస్ అవుతుందేమో అంత భయంకరంగా కడుపులో మంట కింద వచ్చేసి అసలు నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేకపోయాను, చాలా ఏడ్చాను, ప్రేయర్ చేసుకున్నాను. ప్రతిసారి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.
రోజు అందరూ వచ్చి నా గురించి ప్రేయర్ చేశారు. కానీ ఒక్క రోజులో నేను ఎంతైతే నాకు అనిపించానో నెక్స్ట్ డే నుంచే నాకు చాలా అంటే చాలా హీలింగ్ అనిపించింది. అనుకున్నాను నా గురించి చర్చిలో కూడా చాలా ప్రేయర్ చేసి ఉంటారు, అలాగే నా గురించి మీరు అందరూ వచ్చి ప్రేయర్ చేస్తారు. ప్రతి విషయంలోనూ నాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చిన నా గురించి మీరు అందరూ వచ్చి ప్రేయర్ చేస్తున్నందుకు దేవుడి నామని మీకు అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది కాక. ఇంకెవరైనా సాక్ష్యం ఉన్నట్లయితే స్తోత్రమండి. పూర్వచ్చింది అనుకుంటున్నాను. మరి గత 2 వారాలుగా నేను ఈ సంగతి రావడానికి లేదు. ఊరే నేను చెప్పాను సిస్టర్ గారికి వస్తే నేను మరి అక్కడ చర్చి యానివర్సరీ ఉంది, మళ్ళీ పెద్ద అబ్బాయి మ్యారేజ్ డే యానివర్సరీ, చిన్న కోడలు బర్త్డే, మూడు కూడా అదే రోజు అండి. ఇంకా అలా కొంచెం పని ఉంది రావడం 15 రోజులు నేనైతే కలిగాను. కానీ బాబు తర్వాత ఆయన ఒంటరిగా వదిలిపెట్టింది ఇదే మొదటిసారి. కానీ దేవుని కృప వల్ల మరి ఆయన బాగానే డ్యూటీ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు. దాన్ని నామాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారండి. మరి మానసికంగానే శరీరంగానే మేము బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచారండి. దాన్ని నామాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గడిచిన దేవునంతట్లో ఎంతగానో కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచిన దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ సాక్ష్యం దేవుడు దీవించిన దాక ఆమేన్. ఎవరైనా ఉన్నట్లయితే అందరికీ ప్రైజ్ లార్డ్. నిన్న పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు మా క్లాస్ టీచర్ చెప్పి ఈసారి మీకు 3rd ర్యాంక్ వచ్చింది. సో నేను ఎంత హ్యాపీగా, అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. హలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ సాక్ష్యాల గురించి ఎంఈ సిస్టర్ గారు వచ్చి ప్రేరణ. தேவனே பரலோக ஆட்சியே ரபியே நஞ்சால் துதிக்கிறோம் சோத்தரிக்கிறோம் அருமையான ஆண்டவரே இந்த கால வேலைக்காக நன்றி செலுத்துகிறோம் தகப்பனே. அப்பா ஆண்டவரே நாங்கள் ஒன்று கூடி ஜெபிக்கிற மகா குருவைக்கு நன்றி ராஜா. இந்த ஸ்தலத்தை ஆண்டவரே நீங்க ஆசீர்வதித்ததுக்காக சோத்திரம் ஆண்டவரே. ஆண்டவரே சொன்ன சாட்சிகள் எல்லாம் கரத்தில் கொடுக்கிற தகப்பனே. ஆண்டவரே இன்னும் அநேக சாட்சிகளை நீங்க எழுப்பும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம். அப்பா நீ பெரியவர், பெரிய காரியங்களை செய்ய வல்லவர் ஆண்டவரே. தகப்பனே மாறக்கூடாதது ஒன்றுமே கிடையாது சாமி. அநேக சாட்சிகள் உறுதியாக வழிநடத்தப்படி ஜெபிக்கிற எல்லா சாட்சிகளும் ஆண்டவரை நீ ஆசீர்வதித்ததுக்காக சோதரம் 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 ஆண்டவரே. வார்த்தைக்காக சோதரம் அப்பா, வேத பகுதிக்காக சோதரம், பாடலுக்காக சோதரம், ஆராதனைக்காக சோதரம் ஆண்டவரே. நடத்துகிற எல்லா காரியங்களுக்காக சோதரம். ஒரு வாரம் முழுவதும் எங்களை பாதுகாத்து இங்கே கொண்டு வந்த கிருபைக்கு சோதரம் ஆண்டவரே. ஆண்டவரே சாட்சி சொன்ன ஒவ்வொரு சகோதரோட சரத்தில் கொடுக்குற எங்கள் சோதனை காலங்கள் ஆண்டவரே நாங்கள் சோர்ந்து போகாதபடிக்கு அப்பா உன்னை நோக்கி பார்க்கிற அந்த இருதயத்தை எங்களுக்கு நன்றிகை சுவாமி. பலவீன மத்தியில் வெள்ளப்படுத்துகிற தேவன் ஆண்டவரே, எங்களை வெள்ளப்படுத்தி நிற்க செய்த தேவன் ஆண்டவரே, எங்களை வழிநடத்துகிற தேவன் ஆண்டவரே, எங்கள் காரியங்களை வாய்க்கு செய்கிற தேவன் ஆண்டவரே. ஏசப்பா எங்கள் பட்சம் நீ இருக்கிற போது எந்த சோதனை காலங்கள் நாங்கள் சோர்ந்து போகாதபடிக்கு என் தேவன் ஆண்டவரே எங்களை காத்துக்கொண்டு வழிநடத்துகிற தெய்வத்துக்கு நன்றி செலுத்துகிறோம் சாமி. எங்கள் சூழ்நிலை கண்டு நாங்கள் பயப்படாதபடி, எங்கள் காரியங்கள் கண்டு நாங்கள் பயப்படாதபடி தேவனே உடைய நாம மகிமைப்படும்படி ஜெபிக்கிற ஆண்டவரே. ஏசப்பா உடைய நாம மகிமைப்படுத்த சொன்ன சாட்சிகளும் அநேக சாட்சிகளும் எழுப்பி ஆண்டவரே இந்த இடத்துல பிரசன்னம் குருவ தயவு இருக்கும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. கொடுக்கப்போற வார்த்தைக்கு நன்றி செலுத்துகிறோம், கொடுக்கிற ஆராதனைக்கு நன்றி செலுத்துகிறோம் அப்பா. ஆண்டவரே சிஸ்டர் ஊட்டி மறைத்து வேடி அடைத்து பாதுகாத்துக் கொள்ளுங்க. அநேக சாட்சிகளை எழுப்புங்க. சிஸ்டரோட உடைய கரம் எடுத்த கேட்ட வார்த்தைக்காக உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். மகளோட உடைய கரம் இருந்து அவங்க குடும்ப பிள்ளைகளை ஆசீர்வதிங்க. அநேக ஜனங்களை கொண்டு வந்து சேர்க்கும்படியாக ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஜீவனுள்ள தேவன் அப்பா உண்மை துதிக்கிறோம்
பள்ளிகள் மண்ணுகிற தேவர்கள் உண்மையான தேவன் அப்பா இந்த கடைசி காலம் ராஜா எந்த ஆத்மா வெறுமையா போகாத நரகத்துக்கு போகாதபடி ஆண்டவரே ஜீவனுள்ள தேவன் அவங்க தொழுது கொள்ளும்படி நாங்கள் ஜெபிக்கிறோம். சொன்ன சாட்சிகளை கருத்தில் கொடுக்கிறோம். வர எங்களுடைய பகுதியை நீங்க பொறுப்பெடுத்துக் கொள்ளுங்க, காத்துக்கொள்ள வழிநடத்தும். இயேசு மூலமா ஜெபிக்கிறேன் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென். Yeah.
మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో ఆయన యేసయ్యా మా మధ్యకు మీరు దిగిరమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన యేసయ్యా. మహోన్నతుడా మీకు స్తోత్రం ఆయన యేసయ్యా. తండ్రి మీకు వందనాలు నాయన. ఆశ్చర్యాలు జరిగించువాడా మీకు స్తోత్రం నాయన యేసయ్యా. మీకు వేలాది స్తోత్రం నాయన యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా మీకు వేలాది స్తోత్రములు నాయన యేసయ్యా. మహోన్నతుడా మీకు స్తోత్రములు నాయన యేసయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా మీకు స్తోత్రాలు నాయన నింపిన ఆయన యేసయ్యా. ఈ యొక్క ఆరాధన ముందుకు జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా మీరు ఏదైనా జరిగించగల సామర్థ్యం నాయన యేసయ్యా. కథ మొత్తం మార్చగల సామర్థ్యం నాయన యేసయ్యా. తండ్రి నాయన అయ్యా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా ప్రార్థన ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్నో సమస్యలతో వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరి సమస్య మీరు తీర్చండి. ప్రతి ఒక్కరి మనసు మీరు ఎరిగిన వాళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆవేదన మీకు తెలుస్తున్నాయి అయ్యా. జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రతి ఒక్కరి నేను ప్రార్థన ఆలోచించినాయి తండ్రి. కన్నీరు కాల్చుకుంటుగా ఆయన ప్రతి ఒక్కరి మనసు మీకు తెలుస్తున్నాయి అయినా వారిని దర్శించిన మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపమని మిమ్మల్ని వేడుకుంటాం ఆయన యేసయ్యా. మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకారుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరూ స్తుతిస్తామండి. ప్రతి ఒక్కరు యేసు ప్రభు వారిని మనసారా ఆరాధించుకుందాం. యేసయ్యా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి యేసయ్యా. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన ఎంతో మంది ప్రాణాలతో లేరు నాయన యేసయ్యా. మేము సజీవులుగా ఉన్నామంటే నాయన కేవలం యొక్క గొప్ప కృపే నాయన యేసయ్యా. కేవలం యొక్క గొప్ప కృప వల్ల నాయన ఈరోజు సజీవులుగా ఉండగలిగాం నాయన యేసయ్యా. అటువంటి గొప్ప కృప నాయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఆయన యేసయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన. ఇదిగో తండ్రి ఈ మందిరంలోకి ఇంకే ఎంతో మంది రావాలని ఆశపడుచున్నారు ఆయన యేసయ్యా. కానీ వారు అయ్యా యేసయ్యా వారు రాలేకుండా ఉన్నారు ఆయన యేసయ్యా. ప్రతి ఒక్కరిని ఆయన యేసయ్యా అయా దర్శించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన. ప్రతి ఒక్కరిని మందిరంలోకి వచ్చే విధంగా ఆయన సహాయం చేయాలి ఆయన. ఏ ఒక్క ప్రాణం నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఆయన. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఆయన యేసయ్యా. ప్రతి ఒక్కరు వచ్చిన ఆయన మీ మందిరంలో తండ్రి మిమ్మల్ని మనసారా స్తుతించేటువంటి గొప్ప కృపను ఆయన వారికి దయచేయండి ఆయన యేసయ్యా. అద్భుత మాటకు లోబడుచుని ఉన్నవి గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచుని ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసుని గ్రహించుకునే మనస్కారం దయచేయండి అయ్యా. ఈ మందిరంలో నువ్వు ఉన్నావు తండ్రి రాజా. అయ్యా మా అవసరం మా అక్కల్ని నీకు చెప్పుకుంటే ఇంకెవరికి చెప్పుకోతండి ప్రభా. అయ్యా కనికారం కలిగి మీ సేవనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క మెట్లు తోడుకురేది తండ్రి ఈ మందిరంలో ప్రభా. నేను స్తోత్రాలు వదనాలు తండ్రి. అయ్యా ఎట్టి రీతిగా నేను ఆరాధించాలి, ఎట్టి రీతిగా నేను ఘనపరచాలి ప్రభా.
ప్రభావాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వచ్చిన బిడ్డలు తండ్రి, రానా బిడ్డలు కూడా ప్రభావాలను నీ మంత్రంలో నడిపించు తండ్రి. రాజా రాని బిడ్డలు కూడా ప్రభా తోడుకు రాని ప్రభా. వచ్చిన కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభా సిస్టర్ గారి వాక్యం చెప్పుచుని గ్రహించుకునే మనసు కనుక మాకు దయచేయండి. అయా ప్రార్థన పాటలు వాక్యములు ఏ రీతిగా ప్రభువులను గ్రహించాలో రీతిగా మాకు దయచేసి అయా సిస్టర్ గారి కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. స్తుతులు తండ్రి. స్తోత్రాలు అయా స్తుతుల గతి వెలిగిన దేవుడు తండ్రి. స్తోత్రాలు అని అయా ఈ కోరి మనీలు కూడా నీ ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని బతిలాడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. అనమాట. సో చరిత్ర గురించి ఏం తెలుసుకోవాలంటే మనల్ని ముందుగా ఐగుప్తు నుండి ఎవరు నడిపించారండి బయటికి? మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపిస్తాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించిన తర్వాత మోషే మరణించక ముందు దేవుని పిలుపు అందుకునే ముందు యెహోవా దేవుడిని ప్రార్థిస్తాడు. ప్రభా, ఇప్పుడు నేను నీ సన్నిధికి రావాలని అంటున్నావు, మరి ఈ ప్రజలందరినీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ నేనేం చేయాలి ప్రభా? మరి వీళ్ళకి నడిపించడానికి ఇంకొక నాయకుడు ఉండాలి కదా అని చెప్పేసి ప్రార్థించినప్పుడు మోషే యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే యెహోషువను అభిషేకించమని చెప్తాడు. యెహోషువని అభిషేకించమని చెప్పినప్పుడు మోషే చనిపోయిన తర్వాత చనిపోకముందు యెహోషువని అభిషేకిస్తాడనమాట. అభిషేకించినప్పుడు ఆ ఇశ్రాయేల్ సైన్యం అంతటిని కూడా నడిపించడానికి మోషేకి యెహోవా దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో అలాగే యెహోషువ కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అని చెప్పేసి ఆయన్ని ధైర్యపరిచి ఆయన్ని నడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఆయన కూడా ఆయన చివరి దినాలు వచ్చినప్పటికీ ఆయన మోషేలాగా ప్రార్థించలేదు. ప్రభా, మరి నేను నా వయసు అయిపోయింది, ముసలివాడిని అయిపోయాను, మరి నెక్స్ట్ ఏంటి, ఎవరిని మీరు నడిపించాలి అని ఆయన ప్రార్థించలేకపోయాడేమో తెలియదు. కానీ తర్వాత అయితే ఎవరు కూడా లేరనమాట. ఎవరు కూడా లేనప్పుడు ఇక్కడ ఉంటుంది ఆయన యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇంకా అంటే చదువుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేనే చెప్పేస్తాను. అది యెహోషువ 24 అధ్యాయంలో అదంతా రాయబడి ఉందన్నమాట. సో ఇంకా ఆ యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అట్లా వారి సైన్యాన్ని బట్టి కానాను దేశానికి యెహోషువ నడిపిస్తాడు. ఐగుప్తు దేశం నుండి మోషే నడిపిస్తే కానాను దేశానికి యెహోషువ వారిని నడిపిస్తాడనమాట. నడిపించిన తర్వాత అక్కడ యెహోవా దేవుడు ఒక నిబంధన కడతాడు. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలకి మీరు ఈ కనానీయులు కానీ వారిని పెళ్లి చేసుకోకూడదు, వారితో ఎటువంటి నిబంధన కూడా మీరు చేసుకోకూడదు అని చెప్పేసి యెహోవా దేవుడు ఒక నిబంధన చేస్తాడంట. అక్కడ వీరికి వారికి యుద్ధం జరుగుతూ ఉంటుంది, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. వీరేం చేస్తారంటే యెహోషువ చనిపోయిన తర్వాత వారికి ఉన్న సైన్యాన్ని బట్టి వారిని ఎదిరించుకుంటూ వస్తూ ఉంటారు. సైన్యాన్ని బట్టి అట్లా ఆ యుద్ధాలు జరుగుతూ వస్తూ ఉండగా తర్వాత వీరు చేసే పాపము, ఇశ్రాయేలు చేసే పాపము అధికమైపోతూ ఉంటుంది. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా వీరు నడుచుకోరు. దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో దాన్ని వీరు జరిగించకుండా అన్యులతో అన్య దేవతలను వారు పూజిస్తూ అన్యుల్ని పెళ్లి చేసుకుంటూ దేవుడిచ్చిన నిబంధన వారు తృణీకరిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. వారి పాపము ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. వారి పాపము ఎక్కువైనప్పుడు ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఒక కాలచక్రంలాగా. అంటే ఉదయం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ ఉదయం అవుతుంది, మధ్యాహ్నం రాత్రి. అట్లానే ఈ న్యాయాధిపతుల గ్రంథం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇశ్రాయేలు మొదటిగా పాపం చేస్తారు, పాపం చేసి మళ్ళీ పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారిని కనికరిస్తాడు. కనికరించి వారిని ఎవరొకరు వారికి న్యాయాధిపతిని ఇస్తాడు. తర్వాత మళ్ళీ వారిని విమోచిస్తాడు. విమోచించినప్పుడు ఆ న్యాయాధిపతి చనిపోతాడు. మళ్ళీ సేమ్ యథావిధి మళ్ళీ పాపంలో పడిపోతూ ఉంటారు. పాపంలో పడిపోయినప్పుడు మళ్ళీ యెహోవా దేవునికి మొరపెట్టాడు. అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇదే ఉంటుంది. సో వీరికి ఒక రొటీన్గా అయిపోతుంది, ఒక కాలచక్రం లాగా ఇది ఇశ్రాయేలు జీవితంలో ఇట్లా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా జరిగిపోతున్న తరుణంలో
ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఆ యెహోషువ ఉన్నంత కాలము యెహోషువ ఆ వయస్సు ఆ తర్వాత కూడా దేవుని యందు భయం కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు. ఆ యెహోషువ తర్వాత ఆ తరం వారంతా చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత అంటే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా, అంటే ఇక యెహోవా దేవుడు ఎవరో వారికి తెలియదు, వారిని ఐగుప్తు దేశం నుండి ఎవరు నడిపించారో వారికి తెలియదు, యెహోవా దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలు ఏంటో వారికి అలాంటి తెలియని తరం ఒకటి అక్కడ ఈ యెహోషువ మరణించిన తర్వాత పుట్టడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళు పుట్టిన తర్వాత ఆ 11 నుంచి 15 సంవత్సరాలు మనం చదువుకుంటే కనుక వారు అన్య దేవతలను పూజిస్తూ వారికి నమస్కరిస్తూ యెహోవాకి చాలా కోపం పుట్టించారని 12వ వచనంలో. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా కోపాన్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకునే వారి చేతికి వారిని అప్పగించి, ఎవరి చేతికి అప్పగించారంట? దోచుకునే వారి చేతికి అప్పగించేశాడు. ఎందుకంటే వారు చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుడు ఆల్రెడీ ఇక్కడ ఒక నిబంధన ఇస్తాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు, వారి బలిపీఠములను విరగొట్టాలని ఆజ్ఞయించుతుంది, కానీ మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలముగా నందురు, వారి దేవతలు మీకు గురిగా ఉందరని చెప్పుచున్నాను. దేవుడు ఇక్కడ నిబంధన చేశాడు ఆల్రెడీ. మీరు వారిని పూజించకూడదు, వారి విగ్రహాలకు మీరు ఆరాధించకూడదు, వారి స్త్రీలు మీరు పెళ్లి చేసుకోకూడదు, ఇట్లా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ మీరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీరు కొత్త తరం కాబట్టి యెహోవా దేవుడు ఎవరో వీరికి తెలియదు. కాబట్టి వీరు అన్య దేవతలను పూజిస్తూ వస్తుండగా యెహోవాకు చాలా కోపం పుట్టించారు అన్నమాట. చాలా కోపం వచ్చిన తర్వాత యెహోవా దేవుడు వారిని విసర్జించేసి వారిని ఎవరి చేతికి అప్పగిస్తారు? శత్రువు చేతికి అప్పగించేస్తారనమాట. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. అందుకు 15వ వచనంలో యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలంలో వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగి. ఎవరు శత్రువు అయ్యారంట? యెహోవా వారికి శత్రువు. దేవుడే మనకు శత్రువు అయితే మనం ఏమైనా చేయగలమండి? ఏమీ చేయలేము. మన పక్క వాళ్ళ శత్రువు అయితే, మన ఇంట్లో వాళ్ళ శత్రువులు ఇంకొకళ్ళు అయితే మనము ఏమైనా చేయగలమేమో, కానీ తప్పించుకోగలమేమో. కానీ మనకి దేవుడే మనకు శత్రువు అయితే ఇంకా మనం ఎవరికి మొరపెట్టుకోవాలి? ఎవరికి మొరపెట్టుకోవాలి? మన బాధలు తీర్చేవాడే ఆయన కదా. ఇప్పుడు ఆయనే మనల్ని మన పట్ల కోపంగా ఉంటే మనము ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే జరుగుతూ ఉంది. ఎలా అంటే వీళ్ళు దేవుని విసర్జించడాన్ని బట్టి యెహోవా కోపం ఎప్పుడైతే వారి మీదకి రగులుకుందో దేవుడు వారిని విడిచిపెట్టేశాడనమాట. విడిచిపెట్టేసిన తర్వాత ఇంకా వారిని ఆ శత్రువులు భయంకరంగా వారిని హింసించడం జరుగుతూ ఉంది. బానిసలుగా చేసుకున్నారనమాట. అప్పుడు వారి కోసం యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఒక న్యాయాధిపతిని వారికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీరేం చేసేవారంటే, ఈ న్యాయాధిపతులు ఏం చేసేవారంటే, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించి, అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక వీరు ఆల్రెడీ యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఒక న్యాయాధిపతి అంటే ఒక లాయర్ని నియమించాడు అనమాట. అంటే వారి నుంచి రక్షించడానికి ఒక లాయర్ని నియమించాడు. లాయర్ని నియమించినప్పటికీ కూడా వీరు మాట విననొలగా ఉండాలి. విననొలగా ఉన్నప్పుడు వారిని శత్రు రాజులకి అప్పగించడం జరుగుతుంది అనమాట. శత్రువులుగా 18వ తమ శత్రువులను తమను బాధింపగా వారు విడిచిన నిర్దూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడైంది వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో ఇశ్రాయేలును రక్షించేను. అర్థమైందండి? ఈ న్యాయాధిపతులు అసలు ఎలా వచ్చారంటే ఈ విధంగా రావడం జరిగిందనమాట. యెహోషువ తర్వాత ఆ తర్వాత తరము యెహోవా అనేది తెలియని ఒక తరం పుట్టింది. ఇది మొత్తము 4
దశాబ్దాల చరిత్ర. ఒక న్యాయాధిపతులే 4 దశాబ్దాలు అంటే 4 తరాల చరిత్ర అనమాట ఇది. సో ఇక్కడ యెహోవాని ఎరుగని తరం వచ్చింది. ఆ తరము దేవునికి అవధేయుడిగా ఉండటం వల్ల యెహోవా కోపాగ్ని వారి మీద రగులుతుండటం వల్ల యెహోవా దేవుడు ఏం చేస్తాడు, న్యాయాధిపతులను పుట్టించాడు. ఇప్పుడు అర్థమైంది కదా న్యాయాధిపతులు ఎలా వచ్చారో. సో న్యాయాధిపతుల్ని వారికి నియమించిన తర్వాత కూడా వారు ఇంకా పాపము చేస్తూనే ఉన్నారు. పాపము చేస్తూనే ఉంటే ఇంకా అదే ఆ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు తెలుస్తుంది. సో పాపము చేస్తూనే ఉండగానే ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే వారిని రాజుల చేతికి అప్పగించేస్తారు. అంటే రాజుల చేతికి అప్పగిస్తే వారు ఏం చేశారంటే వీరిని బానిసలుగా చేసుకునేవారు. బానిసలుగా చేసుకుని భయంకరంగా హింసించేవారు, భయంకరంగా బాధ పెట్టేవారు అనమాట. సో ఆ బాధని తట్టుకోలేక అప్పుడు వారు యెహోవా దేవుడికి మొర పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇది వీరికి రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఈ న్యాయాధిపతులు గ్రంథంని ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారంటే మొత్తము 15 మంది న్యాయాధిపతులు ఉన్నారన్నమాట. 15 మంది న్యాయాధిపతిలో ఈ దెబోరా అనే వ్యక్తి 4వ న్యాయాధిపతిగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మొదటిగా ఒత్నియేల్ అనే ఒక న్యాయాధిపతి, తర్వాత యెహూదు అనే ఒక న్యాయాధిపతి, తర్వాత షౌగులు అనే 3 న్యాయాధిపతులు. వీళ్ళందరూ కూడా మగవాళ్ళే. ఈ 15 మందిలో కూడా అందరూ మగవాళ్ళే. అంటే న్యాయాధిపతి అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, లాయర్ అంటే ఒక వాదించేవాడు. అయితే ఈ అందరూ మగవాళ్ళే, కానీ ఈమె ఒక్కతే మాత్రము లేడీగా ఇక్కడ మనకి కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఇక్కడ ఈ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా చాలా విశేషమైన ఒక ఉమెన్ గా ఇక్కడ మనకి కనబడతా ఉందన్నమాట. సో మనం ఇక్కడ 4వ అధ్యాయం నుంచి మనం ఇక్కడ చూసుకుంటా కొన్ని వచనాలు చదువుకుంటా మనము వెళ్ళిపోదామండి గబగబా. తర్వాత యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యారు. యెహూదు అంటే ఆయన ముందున్న న్యాయాధిపతి చనిపోయిన తర్వాత కూడా ఇంకా వారు ఎప్పుడైతే చనిపోతారో మళ్ళా పాపంలోకి పడిపోతారు. వీళ్ళకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది అనమాట. ఇంకా పాపంలో పడిపోయినప్పుడు అశ్షూరీయులు కనాను రాజు అయిన యాబీను అనే ఒక రాజు చేతికి వీరిని అప్పగించడం జరిగిందనమాట. ఈ యాబీను అనే రాజుకు ఒక సేనాధిపతి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే సిసేరా. ఎప్పుడైనా రాజుకి ఒక సేనాధిపతి అంటే సైన్యం మీద ఒక అధికారి ఉన్నాడు అంట. వాడి యొక్క సైన్యం అంతటి కూడా ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి కంట 900 ఇనప రథములు ఉన్నాయి. మనం చూస్తే ఫరోకి ఎన్ని రథాలు ఉంటాయి అంటే ఇనప రథాలు 600 ఉంటాయి. కానీ ఈ సిసిరా అనే సేనాధిపతికి 900 ఇనప రథాలు ఉంటాయి. అంటే ఈయన చాలా బలవంతుడని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉందన్నమాట. ఈ బలవంతుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇశ్రాయేలు ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టారు చూద్దాం. అతనికి 900 ఇనుప రథములు ఉండను. ఇతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు. ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడంట ఈ సేనాధిపతి? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు వీరిని చాలా శ్రమలకు గురి చేశాడు, చాలా బాధలు పెట్టాడు, చాలా ఇబ్బందులు. అంటే ఒక వ్యక్తికి బానిసగా ఒక రాజుకి యాబీను అనే రాజుకి వీళ్ళు ఇశ్రాయేలు బానిసలు అయిపోతే ఈ సేనాధిపతి వీరిని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాడు, చాలా బాధ పెట్టాడు అనమాట. బాధ పెట్టినప్పుడు వారు ఏం చేశారంటే ఇశ్రాయేలుకి యెహోవా దేవుడికి మొరపెట్టాడు. వీరికి బాధ వస్తే కానీ దేవుడు గుర్తుకురాడు. దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు, కానీ వారు దేవుడి నిబంధనను త్రోసివేశారు. కానీ ఎప్పుడైతే వీరికి బాధ ఎక్కువ అవుతుందో అప్పుడు వీరు దేవునికి మొరపెట్టడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా 4వ వచనం నుంచి ఇక్కడ అంతా దెబోరా గురించి ఉంటుందన్నమాట. ఆ కాలమున లబ్బిదోతుకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేను. ఆ కాలం అంటే ఏ కాలం అండి? అంటే ఆ కాలము, ఆ తర్వాత, అటు తర్వాత అయినప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. ఇక్కడ ఈ దేనికైనా ఒక సంబంధం లాంటిది. ఆ కాలం అంటే ఎప్పుడంటే ఇశ్రాయేలు 20 సంవత్సరాల ముందనమాట. వారు బాధపడిన తర్వాత వారు పెట్టిన ఆ మొర ఆ కాలంలో అనమాట. సో ఆ కాలం అంటే దానికి అది అర్థం అంట. ఇంకా చాలా మనం చూస్తాము ఆ కాలం అనే దానికి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మనం చూస్తాం కాబట్టి, కానీ టైం లేదు చెప్పేస్తున్నాను. ఆ కాలం అంటే ఆ 20 సంవత్సరాలు అంటే ఆ 20 సంవత్సరాల తర్వాత వారు పడిన ఆ బాధ ఏదైతే ఉందో అప్పుడు వారు యెహోవాని జ్ఞాపకం చేసుకుంటారంట. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ లప్పిదోతుకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఉందంట. లప్పిదోతు అంటే దెబోరా యొక్క భర్త. అంటే దెబోరా భర్తను ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసడం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే
దెబోరాని రాయొచ్చు కదా, అక్కడ ఆ కాలంలో దెబోరా అనే ప్రవక్త ఉండేది అని చెప్పేసి రాయొచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆయన ఆమె యొక్క భర్త పేరు ఇక్కడ మెన్షన్ చేశారంటే ఆమె చాలా భర్తకి ఎంతో విధేయత కలిగిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తాం. అంటే తన భర్తను బట్టి ఆమెకి ఇక్కడ మంచి గౌరవం వచ్చింది, అంటే ఒక మంచి ఇల్లాలుగా మనం ఇక్కడ ఈమెని చూస్తామన్నమాట. దెబోరా అనే మాటకు అర్థం ఏంటంటే తేనెటీగ అని అర్థం. తేనెటీగ తెలుసు కదండి, తేనెని సేకరించింది. ఈ దెబోరా అనే మాటకు అర్థం ఏంటంటే తేనెటీగ. అలాగే లబ్ధిదూతు అనే మాటకు అర్థం ఏంటంటే దివిటి, వెలిగించేవాడు. అంటే వీరిద్దరు కూడా దేవుడితో ఎంతో సంబంధం కలిగి ఉన్నవారు, ఎంతో సహవాసం కలిగి ఉన్నవారు, మంచి ఆత్మీయతను వీరు కలిగి ఉన్నారు. కాబట్టి వీరు దేవుడి పనిలో ముందుకి కొనసాగగలిగారు. ఈ దెబోరా అనేది ఒక దెబోరా ఉంది. ఆది కాండంలో 35:8 రిబ్కా దాది పేరు కూడా దెబోరా. ఆ దెబోరా కాదు కానీ ఈమె ఒక న్యాయాధిపతిగా ఉంది. న్యాయాధిపతి కాకుండా ఈమె ఒక ప్రవక్తగా కూడా ఇక్కడ మనకి కనబడతా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈమె తన భర్తను బట్టి ఈమెకి ఇక్కడ గౌరవం వచ్చిందంటే ఈమె ఒక మనం ఎలా చూడాలంటే ఈమె ఒక మంచి భార్యగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. రెండోదిగా చూస్తే ఆమె ఒక ప్రవక్తిగా దేవుడు ఎంచుకోవాలంటే మామూలుగా ఆషామాషిగా ఉన్న వాళ్ళు ఎంచుకుంటారంటే ఎంచుకోరు. ఎందుకంటే దేవుడితో ఒక సంబంధం కలిగి ఉన్న ఒక మంచి స్త్రీగా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, ఎంతో పరిశుద్ధతగా, ఎంతో నియమ నిబంధనలు కలిగి జీవించిన ఒక వ్యక్తిగా కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆమెలో ఇది రెండో లక్షణం. మొదటిగా మంచి భార్యగా ఉంది. సో తన భర్తను బట్టి ఆమెకి మంచి గౌరవం వచ్చింది. రెండోదిగా చూస్తే ఆమె ఒక ప్రవక్తిగా ఉంది. తర్వాత ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంది. న్యాయాధిపతి అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి మామూలుగా మన భాషలో ఆలోచించుకునే న్యాయాధిపతి అంటే చదవాలి, వకీలు అంటే చదువుతారు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఇక్కడ దీన్ని ఎలా సెలెక్ట్ చేశారంటే కొన్ని డిగ్రీలు చదవాలి, లా చదవాలి ఇక్కడ మనకి మన ఆచారం ప్రకారం. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఎలా దీన్ని సెలెక్ట్ చేశారంటే ఒకసారి 3:10 ఉంటుంది. 3:10 యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్నామారాయును రాజు అంటే అక్కడ ముందు చదివితే కనుక 9వ వచనంలో ఇశ్రాయేలుకు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేజీ తమ్ముడైన కనుజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే ఎలా వీరు న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడంటే అక్కడ యెహోవా ఆత్మ చేత. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలను కొద్ది జనాంగం అండి కాదు, వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడే 6,00,000 అంటే 25 నుంచి 50 సంవత్సరాలలోపు వారు, ఇంకా ముసలివారు, పిల్లలు, వృద్ధులు ఇంకెంతమంది చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఈమె ఎవరికి న్యాయాధిపతిగా ఉందంటే కొన్ని లక్షల మంది జనానికి 12 ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఈమె న్యాయాధిపతిగా ఉంది. ఒక స్త్రీ నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే స్త్రీలు కదా మనం ఏం చేయగలం అని అనుకుంటాం, కానీ నిజంగా ఈ స్త్రీ మనందరికి కూడా ఒక ఆదర్శవంతురాలుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఆమె అటు తన భార్యని తన ధర్మం ఏదైతే ఉందో తన ధర్మాన్ని అంటే పని చేస్తూ ఉంది. అలాగే యెహోవా దేవుడు ఏదైతే తనకు ఆ పనిని అప్పగించాడో ఆ పనిని కూడా ఈమె చాలా శ్రద్ధ కలిగి, చాలా భయం కలిగి తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షమున ఒక న్యాయాధిపతిగా, ఒక అధికారిగా ఈమె ఇక్కడ పని చేస్తూ ఉందన్నమాట. సో అలాగే తర్వాత 5వ వచనంలో ఆమె ఎఫ్రాయిము మన్యమందలి రామాకు బేతేలుకు మధ్యన దెబోరా సరళ వృక్షం కింద తీర్పు తీర్చుకున్నటకై కాదు. అంటే చూడు ఒక ఎంతమంది ప్రజలకు తీర్పు తీర్చాలంటే ముందుగా తన ఇల్లుని చక్కబెట్టుకోవాలి, తర్వాత వచ్చి ఎక్కడ కూర్చోవాలి, ఆ సరళ వృక్షం కింద వచ్చి కూర్చొని వారందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆమె వారందరికీ కూడా న్యాయం తీరుస్తూ అక్కడ కూర్చోవాలన్నమాట. అంటే తన సమయం అంతా వెచ్చించింది, తన బలాన్నంతా వెచ్చించింది ఎవరి కొరకు, తన ఇశ్రాయేలు ప్రజల కొరకు అనమాట. అంతగా ఆమె చేయడానికి గల కారణం ఏంటంటే ఈమె యొక్క పేరుకు అర్థం ఏముందంటే దెబోరా అనే మాటకు అర్థం ఏంటి, తేనెటీగ. తేనెటీగ చూడండి ఎంత కష్టపడుతుందో చూడండి. తేనెను ఒక 1/2 లీటర్ తేనెను అది సేకరించాలంటే గంట 1,44,000
కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆ తేనెనంట సేకరిస్తుందంట. ఒక 1/2 కేజీ ఆ తేనెని సేకరించారు. అంటే ఒక గంటకి తేనెటీగ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. అంటే అది ఎంతగా శ్రమ పడుతుందో చూడండి. అలాగే తేనెటీగ ఒక్కసారి పుట్టిందంటే దాని ముళ్ళు కనుక గుచ్చుకుందంటే అది మరణించదంట, ఎక్కువ కాలం చనిపోతుందంట. అంటే తన తేనె పుట్టికి ఎవరైనా రాయిస్తే ఊరుకుంటాయండి, వెంటపడి మరి మనల్ని పుట్టడానికి ప్రయత్నం చేస్తాయి. అది వాళ్ళకి అంటే వాటికి తెలుసు, అంటే ఒకసారి పుడితే దాని యొక్క లైఫ్ అయిపోతుంది, దాని యొక్క జీవితం అయిపోతుంది. కానీ అవేం చేస్తాయంటే ఆ తేనె పట్టును కాపాడుకున్నట్టుకు తన ప్రాణాలను కూడా అవి లెక్క చేయకుండా దాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇలాగే దెబోరా కూడా ఇక్కడ తన పేరుకు తగినట్లుగా, తన పేరుకి ఏదైతే తగినట్లుగా తన జీవితానికి కూడా యెహోవా దేవుడు ఏదైతే ఆమెకు అప్పగించిన పనిని, తన జీవితాన్ని, తన బలమును, తన శక్తిని, తన సమయం అంతా కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి, వారి పక్షం ఉండి న్యాయం తీర్చడానికి ఆమె ఆ సమయాన్ని అంతా అక్కడ వెచ్చించినట్లుగా మనము చూస్తామన్నమాట. తర్వాత అక్కడ ఏముంటుందండి, ఇక వెళ్ళేది ఉంటుంది, ఇక అంటే చాలా స్టోరీ ఉంటుంది కాబట్టి అది మొత్తం నేను చెప్పేస్తాను. తర్వాత దేవుడు ఒక బారాక్ అనే ఒక వ్యక్తిని, యెహోవా దేవుడిమా ప్రవక్త అనమాట. ప్రవక్త అంటే ప్రవచించేదనమాట. ఎప్పుడైతే దేవుడు ఈ దెబోరాని ఎన్నుకున్నాడో, యెహోవా అంటే నేను న్యాయాధిపతిని కదా, నా ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేయొచ్చని ఆమె అనుకోలేదు. కానీ యెహోవా దేవుడు ఎలాగైతే ఆమెకు గైడ్ చేశాడో ఆ విధంగా నడవటం జరుగుతుందనమాట. బారాక్ అనే ఒక వ్యక్తిని పిలిపించి అక్కడ ఒక 10,000 మందిని మీరు సమకూర్చుకొని అంటే పలానా కొండకి వెళ్ళండి, తాబోరు కొండ ఎందుకు అంటే తాబోరు అనే ఒక కొండ ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ వెళ్తే దేవుడు మిమ్మల్ని సిసేరా అనే సేన నుండి మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుందనమాట. సరేనని ఆ బారాక్ అనే వ్యక్తిని పిలిపించినప్పుడు ఆయన వచ్చి అంటాడు, దెబోరా చెప్తుంది, సిసేరా సేనని మనకి యెహోవా ఈరోజు మన చేతికి అప్పగించుకోబోతున్నాడు కాబట్టి నువ్వు అక్కడున్న 10,000 మంది సైన్యంతో మీరు రండి అని చెప్పేసి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ దెబోరాతో, అమ్మ నువ్వు వస్తే కానీ నేను వెళ్ళాలని చెప్పేసి అంటాడు. చూడండి 8వ అధ్యాయం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేది, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చూడండి, నిజంగా ఇక్కడ అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆయనలో ఏదో ఒక సామర్థ్యం ఉండబట్టే ఒక పెద్ద వ్యక్తి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే తనలో సామర్థ్యం ఉంటేనే అవతల వాడిని చూస్ చేసుకుంటాడు. సో దేవుడు కూడా ఆ వ్యక్తిని పిలిపించాడంటే ఎంతో కొంత యుద్ధ నైపుణ్యం ఉన్నవాడే కాబట్టి అతను పిలిపించాడు. ఆ సిసేరా ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళడానికి పిలిపించాడు. కానీ ఇక్కడ ఈయన ఏమని అంటాడంటే, అమ్మా నేను వెళ్ళను, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. ఆల్రెడీ ఈమె దెబోరా ఒక ప్రవక్త కాబట్టి ప్రవచించింది, యెహోవా దేవుడు ఆ సిసేరాను నీకు, ఆ శత్రువుని నీకు అప్పగిస్తాడు. సో ఆయన బట్టి నువ్వు భయపడదు, ధైర్యంగా ఉండు, యెహోవా దేవుడు ఆయన మనకు అప్పగిస్తాడంటే ఈయనేమంటాడంటే, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను. దేవుడు ఒక పని మనకి అప్పగించినప్పుడు మనం ఏం చేయాలి, దానికి విధేయత కలిగి ఉండాలి. అంటే నువ్వు పాటలు పాడగలవా, నువ్వు దేనిలో నీకు సామర్థ్యం ఇస్తే ఆ పనికి మనం ఏం చేయాలి, విధేయత చూపించాలి. కానీ ఇక్కడ బారాక్ ఏం చేస్తాడంటే, నేను వెళ్ళను, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అని చెప్పేసి అని అంటున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ లేడీ కదా, లేడీ ఏమైనా చేయగలదా? ఆ లేడీ ఏమైనా యుద్ధం చేస్తుందా? చేయదు కదా. ఆ లేడీ యుద్ధం చేయడు, ఈయన కూడా యుద్ధం చేయడు. ఇక్కడ యుద్ధం చేసేవారు ఎవరు? యెహోవా దేవుడు. ఇక్కడ ఈమె యెహోవాని ఆశ్రయించింది, ఈయనైతే ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? మనిషిని ఆశ్రయిస్తున్నాడు. మనుషుని ఆశ్రయించడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. ఈ బారాక్ ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. అంటే దేవుని శక్తి మీద ఈయనకి నమ్మకం లేదేమో, కానీ నువ్వు వస్తే కానీ నేను వెళ్ళనంటాడు. అక్కడ దావీదు యుద్ధం చేశాడు. ఎవరితో చేశాడు? గొల్యాతుతో చేశాడు. దావీదు అప్పుడు చాలా చిన్న కుర్రాడు, కానీ గొల్యాతు ఎంతో చాలా పెద్ద, ఆయన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. కానీ ఏమంటాడంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసేవాడు ఆయన కాబట్టి అందుకే ఆయన ధైర్యంగా వెళ్ళి గొల్యాతుని చంపగలిగాడు. ఇక్కడ దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానం ఇచ్చేశాడు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తానని వాగ్దానం ఇచ్చినప్పటికీ ఆయనకి అక్కడ భరోసా లేదు, ఆయనకి నమ్మకం లేక నేను అంటున్నాడు, దెబోరాని రమ్మన్నాడమ్మా నువ్వు కూడా నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనని చెప్పేసి అని అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. అప్పుడు ఆమె నీతో నేను అబద్ధంగా వస్తాను, ఖచ్చితంగా నీతో నేను వస్తాను, నేను రానని అంటలేదు. కానీ అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత
కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. ఆమె అంటుంది, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను, నేను కూడా నీతో వస్తాను యుద్ధానికి. కానీ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసే ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. ఒక స్త్రీ నీ వెంట వస్తే కనుక నీకు ఘనత కలగదు అని చెప్పేసి అంటుంది. కానీ ఇక్కడ బారాకు యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఈయన ఘనత కొరకు ఎదురు చూడలేదు. నాకు ఘనత కావాలి, మందిరంలో నాకు ఘనత కావాలి, నాకు పేరు కావాలి, నాకు ప్రతిష్ఠిత కావాలి అని చెప్పేసి ఇక్కడ ఈయన ఎదురు చూడలేదు. కానీ ఈయనకున్న ఒకే లక్ష్యం ఏంటంటే యుద్ధము గెలవాలి, యుద్ధము జయించాలి. ఆ సిసెరా ఆయన చాలా బలవంతుడు. 900 ఇనుప రథాలు. ఆ ఇనుప రథాలు ఎక్కడ, 10,000 మంది సైన్యం ఎక్కడండి? ఇనుప రథాలతో తొక్కిస్తే వారు చనిపోతారు కదా, వారు నిలవలేరు. సో కాబట్టి ఆయన భయపడ్డాడు. కానీ ఇక్కడ ఈమెమంటుందంటే, నీకు ఘనత కలగదయ్యా, నేను వస్తే కనుక ఒక లేడీగా, ఒక ఆడ మనిషి కనుక వస్తే నీకు ఘనత కలగదంటే ఈయన అంటాడు, ఈయనకి ఘనత కాదు, కానీ ఈయన ఏం కోరుకుంటాడంటే యుద్ధము మనము జయించాలి. ఎందుకంటే అప్పటికే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. 20 సంవత్సరాలు బానిసగా వారు బ్రతికి ఉన్నారు. కాబట్టి ఆ బానిస బ్రతుకు నుంచి, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి వారికి ఏం కావాలి? ఇప్పుడు విడుదల కావాలి. కాబట్టి ఈయనకి ఈ ఘనత లేని కోరుకోవట్ల. మనం కొంతమంది మందిరంలోకి వచ్చి నాకు ఆ ఘనత కావాలి, ఆ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ కావాలని కోరుకుంటారు. సో దానివల్ల ఉపయోగం కాదు. మన గురి ఏమైంది, మన లక్ష్యం ఏమైంది, దాన్ని మనము చూస్తూ మనము ముందుకెళ్ళాలి. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కాదు. కానీ ఇక్కడ దేవుడు వారికి ఇచ్చిన పనిని అది మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. మన యుద్ధంలో జయించాలన్నదే వారి యొక్క లక్ష్యంగా ఉంది. కాబట్టి ఆమె అంటుంది, అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలదు. కానీ మళ్ళీ దేవుడు ప్రవచిస్తున్నాడు ఏమనంటే, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి లేచి బారాకుతో కూడా వెళ్ళినట్లు మనం అక్కడ చూస్తామన్నమాట. సో వారు ఆ విధంగా, ఇంకా నేను చెప్పేస్తే వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. తర్వాత సిసెరా కూడా ఆయన 900 రథాలు తీసుకొని, ఇంకొంచెం మంది మనుషులు తీసుకొని ఒక కొండ దగ్గరికి వెళ్తారనమాట. కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు 15 బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. ఇక్కడ యుద్ధం ఎవరు చేశారండి? యెహోవా దేవుడు చేశాడు. మన పక్షాన్ని యుద్ధం చేయవాడెవరు? యెహోవాయే. మనం ఏం చేయాలి? ఊరికే నిలిచి ఉండి చూడాలంతే. మీరు అప్పుడు చేసిన పని కూడా ఏమైనా చేశారా? మీరేం చేయాలి? చేయాల్సినంత దేవుడు చేశాడు. ఏం చేశాడంటే వారి సేనలన్నీ కూడా వారిని కలవరపరిచే అంటాం. అంటే అవి ఏం చేసిన వారికి తెలియట్లా. ఎప్పుడైతే ఈ సేనలు కలవరపడియో సిసెరా ఆ బలవంతుడు ఏం చేశాడంటే ఆ దిగి పారిపోయాడంట. ఆ సైన్యాన్ని అంతటి మొదలు కూడా పారిపోయినప్పుడు ఇక్కడ ఈ సిసెరాకు అక్కడ ఉండే హేబేరు భార్యన యాయేలు, అంటే ఇది ఇద్దరికి మంచి సంబంధాలు ఉంటాయి అన్నమాట. సంబంధాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ రథాన్ని దిగి ఆ సేనలన్నింటినీ విడిచిపెట్టి యాయేలు అనే గుడారానికి పారిపోతారు. అంటే అప్పుడు ఆ రోజుల్లో అందరూ కూడా గుడారాలు వేసుకొని ఉండేవాడు అనమాట. సో ఎప్పుడైతే ఈయన ఆ గుడారానికి యాయేలు, అంటే హేబేరు భార్యన యాయేలు, ఆ గుడారానికి పారిపోయినప్పుడు ఆయన్ని రమ్మని చెప్తుంది, సమాధానంగా వస్తున్నామని చెప్పేసి ఆయన్ని ఆ గుడారంలోనికి తీసుకొచ్చింది అనమాట. గుడారంలోకి తీసుకొచ్చినప్పుడు, అయ్యా చేత తీసుకో, నీకు మంచినీళ్ళు కావాలా, మంచినీళ్ళు తాగంటే ఆమె ఆయనకి పాలిస్తుంది అనమాట. పాలిచ్చినప్పుడు ఆయన తాగి పడుకుంటాడు. ఆయన అంటాడు ఎవరైనా వస్తే ఇక్కడ సిసెరా ఉన్నాడని అడిగితే ఎవరు కూడా చెప్పమ్మా, ఎవరు ఇక్కడ లేరని చెప్పేసి ఆ యాయేలుతో చెప్తారనమాట. ఈమెం చేసిందంటే ఆయనకి చక్కగా నీళ్ళు అడిగితే ఇచ్చింది, పాలిస్తుంది. చక్కగా పాలిచ్చి పండుకోబెడుతుంది. ఒక దుప్పటించి కప్పుకొని మంచిగా నిద్రపోతాడు. ఒక పక్క శత్రువులు తరుగుతున్నారు, కానీ ఆయనకి భయం లేదు. భయం లేకుండా ఆయన ఏం చేస్తాడు? చక్కగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే ఈ లేడీ ఏం చేస్తుందంటే, యాయేలు ఏం చేస్తుందంటే, ఆమె గుడారాలు వాళ్ళకి బాగా అలవాటు కాబోలు ఒక పెద్ద గుడారానికి పెద్ద మేకు ఉంటుంది కదా, ఆ మేకు తీసుకొని పడుకున్న వాడి మీద ఒకే ఒక్క దెబ్బ, ఎక్కువ కూడా కొట్టలేదంట, ఒక్క దెబ్బతోనే ఆ సీర ముందు నుంచి కొడితే వెనక వరకు దిగిపోయి చచ్చిపోతాడంట. ఇక్కడ దేవుడు సెలవిచ్చినట్లే సిసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగించినని ఏ విధంగా దేవుడు ఇక్కడ ప్రమాణం చేశాడో, వాగ్దానం చేశాడో, అదే విధంగా యాయేలు ఆయన్ని ఒకే ఒక్క దెబ్బతో కొట్టి చంపేయటం ఇక్కడ మనము చూస్తామన్నమాట. అంటే తర్వాత ఈ
ఈ వెళ్ళి వెతుకుతా ఉన్నప్పుడు బారాకు వెళ్ళి సిసేరా ఎక్కడ ఉన్నారని వెతుకుతా ఉన్నప్పుడు ఆమె వచ్చి సిసేరాను వెతుకుతున్న సిసేరా ఇక్కడే ఉన్నాడని చెప్పేసి ఆయన్ని ఆ శవాన్ని అక్కడ అప్పగించడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ యాబీనుడి చేతికి యాబీన్ అనే రాజుని సిసేరాను కూడా చచ్చిపోతాడు. సిసేరా యాబీను అనే రాజు వారికి అణిగి మడిగి జీవిస్తాడు. ఆ విధంగా వారి చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎవరు రక్షిస్తారు? దెబోరా ద్వారా వాళ్ళకి విడుదల కలుగు చేస్తారు. ఆ 40 సంవత్సరాలు కూడా వారు ఎంతో నెమ్మది కలిగి అక్కడ జీవించడం జరుగుతుంది. తర్వాత 5వ అధ్యాయం అంతా కూడా ఆమె ఒక పోయిట్రీ అంటే ఇప్పుడు కీర్తన గ్రంథం ఎలా ఉందో అట్లాగా ఆమె పోయిట్రీగా రచించడం ఇక్కడ మనము చూస్తాం. అంటే ఈ దెబోరాలో ఉన్న లక్షణాలు మొదటగా ఈమె ఒక మంచి భార్యగా ఉంది. అలాగే తర్వాత ఈమె ఒక న్యాయాధిపతిగా ఉంది. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఆమె ఇశ్రాయేలుకు తల్లిగా కూడా ఇక్కడ ఉంటుంది. 17వ వచనంలో ఉంటుంది. 5:7లో ఇశ్రాయేలు అధిపతి లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలు నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఈమె ఒక తల్లిగా కూడా ఇక్కడ ఉన్నట్టు మనము చూస్తాము. చాలా ఉన్నాయి కానీ అవి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను ఎక్కువగా దీన్ని ముందుకు నేను తీసుకెళ్ళట్లేదు. ఇంకా చాలామంది ప్రవక్తులు చాలామంది అంటే ఒక ఫిలిప్ ఉన్నాడు, ఆయనకి 4 కుమార్తెలు, వారందరూ కూడా ప్రవచించేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ దెబోరా గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా బారాకు గురించి కానీ దెబోరా గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె ఒక మంచి నాయకురాలుగా ఉంది, ఒక మంచి భార్యగా ఉంది. అలాగే బారాకు కూడా తనకి ఒక అధికారం రావాలని కానీ తనకు హోదా కావాలని కానీ చూడలేదు. కానీ ఆయన తగ్గించుకున్నాడు. ఒక స్త్రీ పిలుస్తుంది నేనెందుకు వెళ్ళాలి, ఒక స్త్రీ చెప్తే నేనెందుకు వినాలని అనుకోలేదు. కానీ ఆయన ఇక్కడ తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. తగ్గింపు జీవితం కలిగి ఉండి ఆయన ఆ యొక్క దేవుడిచ్చిన పనిని అదే ఒక గురిగా పెట్టుకొని ఆయన ప్రయాణించినట్లు మనం ఇక్కడ చూస్తాం. మనం కూడా అలాగా బారాకు చెందిన ఆయనకి ఏదైతే లక్షణాలు ఉన్నాయో మనం కూడా అటువంటి లక్షణాలు కలిగి మనం కూడా మన గురి మనకి ఏదైతే దేవుడు గమ్యాన్ని ఇచ్చాడో ఏదైతే ఇచ్చాడో దాని కొరకే మనము పరిగెత్తే వారిగా ఉండాలి. అలాగే ఈ దెబోరా లాగా మనం కూడా ఆమె ఏ విధంగా తన వారి కోసం తన ఎంతగా ప్రయాసపడిందో తన సమయాన్ని తన బలమును చూడు భర్తకు విధేయత కలిగి అంటే ఇంట్లో అన్ని చక్కబెట్టుకుంటూ కూడా వచ్చి తన ప్రజలు ఏ విధంగా రక్షించుకుంటూ ఆ యుద్ధాన్ని ఏ విధంగా జయించి ఆ దేవునికి ఏ విధంగా విధేయత కలిగి జీవించిందో మనమందరం కూడా ఈరోజు ఈ దెబోరా గురించి ఇంకా దీని ఒక్కొక్కటిగా వివరించుకుంటూ వెళ్తే చాలా మంచి ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. కానీ మనకు టైం లేదు కాబట్టి కొంచెం క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నించాను. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. జీవము కలిగిన దేవాలయాన్ని వందనాలు స్తోత్రం నాయన. అయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అయా నాయన దెబోరా వలె నైనా బ్రేవ్గా ఉండటం మాకు సహాయం చేయనైనా బారాకు వలె తగ్గించుకొని ప్రభా అయా నువ్వు ఇచ్చిన గమ్యాన్ని నువ్వు ఇచ్చిన గురిని నా తండ్రి మేము లక్ష్యాన్ని చేరుకునే అట్టి కృపను మాకు దయచేయాలి. మమ్మల్ని మేము తగ్గించుకునే అయా అట్టి స్వభావం నా తండ్రి మా అందరికి కూడా అనుగ్రహించిన ప్రభా మంచి భార్యగా అయా మంచి నువ్వు ఇచ్చిన నా తండ్రి ఆ యొక్క పనిని నైనా మేము గుర్తించే వరకు నా తండ్రి నాయన మా శక్తి లోపము లేకుండా నాయన అయా నీ కొరకు పని చేసే వారుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఇచ్చిన మనం రెడీ చేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. Yeah.
అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన నుంచి అనేక దృష్టి నుంచి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే రాజ్యము మహిమ ఘనత ప్రభావములను నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆరోగ్యించలేదు క్షమించాలి. ఈ వారం అందరికీ సమస్య ఇవ్వకపోయాం. నెక్స్ట్ వీక్ వీలైతే 10 తారీఖు మొదలు పెట్టుకుంటే ఆ మూడు పాటలు పాడాల్సింది. సో పాటలు పాడడం వల్ల కొంచెం పిల్లల ముందు వస్తే వాళ్ళ లోపల పాటించేస్తాను. ఎంత గ్రూప్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి.